హనుమాన్ అంటే ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గానీ, ప్రమోషనల్ కంటెంట్ గానీ ఇట్స్ ఎ గుడ్ సినిమా, మంచి సినిమా అని అనుకున్నారు గానీ, సినిమా స్థాయి ఏంటి అనేది ఖచ్చితంగా ప్రీమియర్స్ నుంచే తెలిసింది. ఎప్పుడైతే హనుమాన్ క్లైమాక్స్ షాట్ పడిందో ఇంక ఎప్పుడే అసలు నేను చూసిన ఐమాక్స్‌లో లిటరల్లీ పీపుల్ వర్ జంపింగ్ ఆన్ ద సీట్స్. అవును. అసలు అందరూ ఇట్లా చేతులెత్తి దండాలు పెట్టేస్తున్నారు. అసలు ఎగరేస్తున్నారు. సో, ఆ స్పెసిఫిక్ కైండ్ అంటే మీరు ఆల్రెడీ అప్పటికే ఒక 10, 15 సార్లు సినిమా చూసుకొనుంటారు. రకరకాల కరెక్షన్స్ అవి చేసుంటారు కదా! సో, ఆ స్పెసిఫిక్ మూమెంట్‌లో ఆడియన్స్ ఒక్కసారిగా ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్‌కి అప్పుడు మీరు దాన్ని ఎలా అక్నాలెడ్జ్ చేశారసల? నేను గూడా అలాంటి ఒక స్క్రీన్‌లోనే నేను ఇంకా 'సంధ్యా'లోనే ఎక్కడ చూసాను నేను ప్రీమియర్. హ్మ్. ఫుల్ క్రౌడ్ ప్యాక్డ్ నుంచొని చూసేస్తున్నారు సినిమా. నేను హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ ఓకే. ఇది పాస్ అయిపోయాము. ఇది బానే నచ్చేస్తుంది జనాలకి. ఇప్పుడేంటి 'మిరాయి' వన్ లైన్ ఆర్డర్ ఏంటి అని డిస్కనెక్ట్ అయ్యాను నేను. ఐ స్వేర్ దిస్ హ్యాపెండ్. ఓకే. నేను డిస్కనెక్ట్ అయ్యి కాసేపు దాంట్లో కాచిచ్చి లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ అనుకున్నా. మళ్ళీ ఆ లాస్ట్ షాట్ అవ్వగానే ఓకే అయిపోయింది. దిస్ ఇస్ ఇట్. మనం అనుకుంది అచీవ్ అయిపోయింది. నౌ హౌ డు వి టేక్ ఇట్ టు మోర్ ఆడియన్స్? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? దాంట్లో పడిపోయాను. ఐ కుడెంట్ ఎంజాయ్ ద మూమెంట్. ఓకే. నాట్ జస్ట్ దట్ ఫిల్మ్, ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ కుడెంట్ ఎంజాయ్ ఎనీ సక్సెస్ఫుల్ మూమెంట్స్. వెన్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ సంథింగ్ దట్ హౌ డు వి యాంప్లిఫై ఇట్? హౌ డు వి మేక్ ఇట్ మోర్ దాన్ని ఎలాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే థాట్ విల్ ఓకే. ఓవర్ షాడో మై ఎంజాయ్మెంట్ టైం.